హలో అండి, అందరికి నమస్తే. ఇప్పుడు మీకు ఈ పోల్ కనిపిస్తుంది కదా, ఈ ట్రాన్స్మిషన్ లైన్కి మనకు అక్కడ సైడ్కి ఇన్సులేటర్ ఉన్నాయి కదా, ఆ ఇన్సులేటర్ వచ్చేసి ఎంత పొడుగు ఉన్నది మనకు చూపిస్తే ఇప్పుడు లైవ్గా చూడండి ఫ్రెండ్స్. ఇవే అవి ఇన్సులేటర్స్ ఇవి చాలా తేలిగ్గా ఉన్నాయి, ఇవి చాలా హెల్తీగా ఉన్నాయి. నేనైతే చాలా వెయిట్ ఉంటుంది అనుకున్నాను, సింగిల్ హ్యాండ్తో ఎత్తి లిఫ్ట్ చేస్తాను అనమాట. చాలా హెల్తీగా ఉన్నాయి ఇవి నిజంగా. ఇవి మనం ఎన్ని చూసినా చాలా చిన్నగా వస్తున్నాయి. ఇక్కడ దగ్గరికి వచ్చి చూడండి ఫ్రెండ్స్, ఇవి ఆ రింగులు అవి ఎంత పొడుగున్నాయో, చాలా పొడుగున్నాయి ఇవి. ముఖ్యంగా ఈ ఇన్సులేటర్ చాలా వెయిట్ ఉంటాయి అనుకున్నా, ఇవి చాలా వెయిట్ లాస్ ఉన్నాయి అనమాట. అది అంతా అల్యూమినియం బాడీ అంతా మొత్తం అనుకుంటా. ఇప్పుడు ఆ ట్రాన్స్మిషన్ లైన్కి మనకి ఒక్కొక్క ఇన్సులేటర్కి ఒక రోల్ పెడతారు కదా మనకు, అది కేబుల్, అది కండక్టర్ వనిక. ఆ కండక్టర్ వనిక ఆ రోల్ ఎంత పొడుగు ఉండదు అనేది చూడండి ఒకసారి. చూడండి ఎంత పొడుగు ఉందో. మనకేమో కింద నుంచి చూసి ఒక చక్రం మాదిరిగానే వస్తుంది. ఈ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత పొడుగు ఉందో, ఎంత లావుగా ఎంత వెయిట్ ఉందో అది. ఆ రోల్ ఎంత పెద్ద ఉన్నది ఇది. నేనైతే ఈ నుంచి మనకు చాలా చిన్నగా వస్తుంది. క్యాంపేషన్ అనమాట మొత్తానికి ఇల్లు. అసలు రింగులు అయితేనేమి అన్నీ చిన్నగా వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తే కానీ ఒకటికి ఎంత వెయిట్ అయితే వెయిట్ లాస్ అయితే ఉన్నాయి. అంటే ఇది పొడుగు మాత్రం చాలా పొడుగు అయితే ఉన్నాయి ఇవి. ఇది వచ్చేసి మొత్తం 765 kW అనుకుంటాం మొత్తం ఈ ట్రాన్స్మిషన్ లైన్ మొత్తం. ఇవన్నీ 765 kW అన్ని ఇన్సులేషన్స్ అనమాట ఇవన్నీ. అబ్బా, నాకు ఇదే ఆశ్చర్యం అవుతుంది రోల్ది. ఈ రోల్ అసలు ఎంత పొడుగుందో. అవన్నీ అల్యూమినియం ఉంటున్నాయి, అల్యూమినియం అన్నీ. చాలా వెయిట్ లాస్ కూడా ఉన్నాయి ఇవి. ఊకినే ఎత్తవచ్చు, చాలా సింపుల్గా ఉన్నాయి. ఊకి అట్టెత్తలేదు, లిఫ్ట్ అవుతుంది చూడు.